నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై సీఎం సీరియస్. సాక్ష్యాల చెరిపివేత కోణంపై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశం. అగ్ని ప్రమాద ఘటనపై కూపీలాగుతున్న అధికారులు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను అదుపులోకి తీసుకొని విచారణ. ఈ నెల 26 వరకు అసెంబ్లీ నిర్వహణకు బీఎస్సీలో నిర్ణయం. సమావేశానికి డుమ్మా కొట్టిన వైసీపీ. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందన్న గవర్నర్. సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. 5 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందని వ్యాఖ్య. రాజకీయాలకు పార్లమెంటు వేదిక కాదన్న ప్రధాని మోదీ. రాబోయే బడ్జెట్ వికసిత భారత్కు బలమైన పునాది వేస్తుందని ఉద్ఘాటన. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపక లోపముందన్న రాహుల్. లీకేజీపై కేంద్ర మంత్రి లోపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడాన్ని స్వాగతించిన ఒబామా. తాజా నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ప్రశంసలు.